This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to My 3 News. ముందుగా headlines. నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి. వార్డుల్లో జగిత్యాల ఎమ్మెల్యే పర్యటన. రాజన్న ఆలయంలో రేవతి నక్షత్ర పూజలు. స్వామివారిని దర్శించుకున్న స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్. పెద్దపల్లి జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన. బాధిత కుటుంబానికి పరామర్శ. క్రీడలను ప్రోత్సహించడమే లక్ష్యం. స్టేడియం స్థలాన్ని పరిశీలించిన ప్రజాప్రతినిధులు. ఇక వార్తల్లోని వివరాలు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో చేపట్టిన ప్రగతి పనులను స్థానిక నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. 41వ వార్డులో వేసినటువంటి సీసీ రోడ్డు 6 నెలలకే దెబ్బతినడం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జగిత్యాల మున్సిపల్ పరిధిలోని 31వ వార్డులో 20 లక్షలతో నూతనంగా వేసి నిర్మించిన 280 మీటర్ల సీసీ రోడ్డు పనులను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 41వ వార్డులో ఇటీవల వేసిన రోడ్డు పాడైపోయిన విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ రోడ్డు పనులు పూర్తి అయ్యాక క్యూరింగ్ సక్రమంగా చేయాలని సూచించారు. సీసీ డ్రైనేజీలపై రోడ్డు వెడల్పుగా చేసేందుకు స్లాబ్ల నిర్మాణానికి ఎస్టిమేషన్ రూపొందించాలన్నారు. వివిధ పనుల కోసం పట్టణానికి 70 కోట్ల నిధులు మంజూరు అయినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోలి శ్రీనివాస్, అడవాల లక్ష్మణ్, అబ్దుల్ ఖాదర్, ముజాహిద్, మీరం ఖాజిం, అలీ పాల్గొన్నారు. గెలిచినాక నా కర్మకు కరోనా వచ్చాయి, అందరి కర్మకు. అదైనాక ఎలక్షన్ మళ్ళీ గెలిచాం. ప్రభుత్వం మారినాక కొన్ని రోజులు డిలే అవ్వటం. అటనక ముఖ్యమంత్రి గారి తోడు ఉన్న మంత్రులతో ఉన్న కొద్ది గొప్ప పరిచయంతో ప్రభుత్వంతో ఉంటే పనులైతే నా ఆలోచనతో నేను మళ్ళీ ముఖ్యమంత్రి గారితో పనిచేస్తున్నా. ఆ పని చేసినప్పుడు ఒక మా ఊళ్ళో మాట అందరూ ఉన్నారు, కానీ పని చేసుకుంటూ పోతే ఇప్పుడు సంతృప్తి అనిపిస్తామని. మరి వాడలో ఇది పెద్ద సమస్య. మా ఏఈ గారికి అదే చెప్తా ఉన్నా. ఎట్లయితే ఇదే ఏఈ గారు సారగమ్మ సంధిని ఎట్లయితే మంచిగా చేసి ఇళ్ళకి నీళ్ళు రాకుండా చేసిండో, అట్లనే ఆ కల్వర్టు అవన్నీ చేసి మనం ఈ రోడ్డు వచ్చి ఎత్తైనాక సైడ్ డ్రైన్ కూడా మంచి కట్టుకొని మోరి మీద బిల్లు వేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీనికోసం తక్కువ కాకుండా ఒక 1 కోటి రూపాయల నిధులు మనం మంజూరు చేసుకుందాం ఈ వాడకట్టు మొత్తం కంత కలిపి అని చెప్పి నేను రాజకీయాలకు వచ్చి గెలిచినాక నా మాట మీదకి వెళ్ళి నేను చెప్పిన కౌన్సిలర్ బాగా మందిని గెలిపించినప్పుడు నేను మా కౌన్సిలర్ తమ్ముళ్ళకి చెప్తుండే, మీరు ఎక్కడ రందిపడద్దు శ్రీకాంత్, అది ఇక్కడ శ్రీకాంత్ కాబట్టి అంతనే చెప్తుండే. పిట్ట ధర్మరాజు అక్కడ ధర్మరాజుకు, సీను అక్కడ సీనుకు. నీకంటే ముందటి కౌన్సిలర్లు ఎన్ని పనులు చేసిండ్రో అంతకంటే డబల్ నిధులు నిధులు ఇవ్వకపోతే నేనే పోటీ అని చెప్తాను.
డబల్ కాదు కదా 400 నిధులు ఇచ్చారు. రేవతి నక్షత్రాన్ని పురస్కరించుకుని వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాగా శ్రీ రాజరాజేశ్వర స్వామిని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి దర్శించుకున్నారు. వేద పండితులు ఆయనను ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రేవతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ప్రత్యేక అలంకరణలు చేసి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఇతర పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రేవతి నక్షత్రం రోజున వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మూలమూర్తికి ప్రత్యేక అలంకరణలు చేయడం ఆనవాయితీ. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం అద్దాల మండపంలో ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆయన వెంట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు. పూజల అనంతరం శివసేనారెడ్డి విప్ మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో క్రీడా రంగాన్ని ఏనాడో పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రాష్ట్రంలోని అన్ని క్రీడా మైదానాల పునరుద్ధరణకు 820 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. వేములవాడలో ఇండోర్ స్టేడియం, చందుర్తి మండలం మూడపల్లిలో క్రికెట్ మైదానం, సిరిసిల్లలో మినీ స్టేడియం ఏర్పాట్ల కోసం స్థల పరిశీలన చేయనున్నట్టు తెలిపారు. దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది. పెద్దలు స్థానిక శాసనసభ్యులు విప్పు అన్న సీనన్న ఆది సీనన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఈరోజు, ఎందుకంటే దాదాపు 150 కోట్లతోన ఈ గుడి ఎన్నో పురాతన కాలమైంది. నాకు తెలిసి త్రేతాయుగంలో ఉన్నటువంటి గుడి మళ్ళీ ఇప్పుడు సీనన్న ఆధ్వర్యంలో చేయడం ఆయన కూడా పెద్ద అవకాశం, చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేమందరం. దాంతోపాటు తెలంగాణలో స్పోర్ట్స్ అథారిటీకి దాదాపు గతంతో పోలిస్తే కాంగ్రెస్ 2014 నుంచి 2024 వరకు 360 కోట్ల నిధులు ఉండేవి 10 ఏళ్లలో. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్పోర్ట్స్ అథారిటీ 2 సంవత్సరాల్లో 850 కోట్లు కేటాయించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రౌండ్లను పునరుద్ధరిస్తున్నాం. కొత్త గ్రౌండ్లను కూడా ఇప్పుడు మళ్ళీ రెడీ చేసుకోబోతున్నాం. రాజన్న సిరిసిల్లలో ఉన్న ఈ జిల్లాలో పెద్దలు ఆదిసీనన్న గారు చెప్పడం వల్ల ఇక్కడ కూడా 3 స్టేడియంస్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పుడు దానికి సంబంధించిన స్థల పరిశీలన కూడా చూస్తున్నాం. చూసిన వెంటనే ఆ 3 స్టేడియంలను వెంటనే రెడీ చేయబోతున్నాం. దానికి కావాల్సినటువంటి మినీ స్టేడియం, ఇండోర్ స్టేడియము, వేములవాడలో ఇండోర్ స్టేడియము, మూలపల్లిలో మినీ స్టేడియము, సిరిసిల్ల హెడ్ క్వార్టర్లో ఆర్చరీ అకాడమీని కూడా ఈ వేములవాడకు తీసుకురాబోతున్నాం. కాబట్టి ఇంకా తెలంగాణలో, భారతదేశంలో తెలంగాణ స్పోర్ట్స్లో నెంబర్ 1గా చేయాలన్న ఆశయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా నూతనంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాకిటి శ్రీహరి గారి ఆధ్వర్యంలో మేమందరం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తాం. శ్రీ శివసేన రెడ్డి గారు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని క్రీడా మైదానాల పరిశీలన, క్రీడల అభివృద్ధికై యువ క్రీడాకారులకు మేలైనటువంటి సౌకర్యాలను షాప్ ద్వారా, వారి క్రీడా శాఖ ద్వారా ఇప్పించే ఏర్పాటులో భాగంగా రావడం జరిగింది. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ రాజన్నను కూడా వారు దర్శించుకోవడం జరిగింది. రాజరాజ స్వామి ఆలయంలో జరగబో అభివృద్ధి పనులపై, తీరుతెళ్లపైన వేలాంటి టెంపుల్ సిటీ ఎలా మారుతున్న అంశాన్ని కూడా సుమారు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి 150 కోట్లు వెచ్చించినట్టు అయినాం. ఈరోజు ప్రధానంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ పట్టణంలో ఇండోర్ స్టేడియం లేకపోవడం వల్ల క్రీడాకారులకు ఇబ్బంది అవుతున్న విషయాన్ని వారి దృష్టికి తీసుకొని పోవడం, మూడపల్లి దగ్గర క్రీడా మైదానాన్ని క్రికెట్ స్టేడియంగా అందుబాటులోకి తీసుకురావచ్చేటువంటి క్రమంలో అక్కడ పరిశీలన జరపడం, సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి క్రీడాకారుల కోరిక నెరవేరబోతున్న క్రమంలో బతుకమ్మ తెప్ప దగ్గర 5 ఎకరాల పైచిలుపు స్థలాన్ని ఇచ్చిన దాన్ని కూడా పరిశీలన చేయడం, అక్కడ కూడా ఒక అకాడమీ జిల్లాకు కొత్తగా ఇచ్చేటువంటి సందర్భం, ఈ ప్రాంతంలో వాలీబాల్, కబడ్డీ ఎక్కువగా ఆడుతున్న సందర్భంలో కబడ్డీకి సంబంధించిన మ్యాట్ కూడా ఇవ్వాలని ఇచ్చేటువంటి క్రమంలో వీటన్నిటిపై చర్చ జరిగినప్పుడు
వేమ్లవాడలోని బద్దిపోచమ్మ ఆలయాన్ని ఇన్ఛార్జి ఈవో రాధాబాయి సందర్శించారు. ముందుగా బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించి సంబంధిత అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు. ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ బూర్ల దక్షిణామూర్తి మాతృమూర్తి అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను బండి సంజయ్ పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి మినీ స్టేడియం కోసం ఆయన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తోందన్నారు. ఇందులో భాగంగానే 6 ఎకరాలలో మినీ స్టేడియం నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించినట్టు తెలిపారు. వేములవాడ సిరిసిల్లలో మినీ స్టేడియం కోసం భూసేకరణ పూర్తి అయిందన్నారు. క్రీడాకారులకు ఎల్లప్పుడూ తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని లక్ష్మీ వీధిలో పెద్దమ్మ తల్లి బోనాలు నిర్వహించారు. ముద్రా సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి హాజరయ్యారు. పెద్దమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలో ముదిరాజు సంఘం వారి ఆధ్వర్యంలో గుజ్జిపాల్ సంఘం బద్దిపోచమ్మ సంఘం సంయుక్తంగా జరుగుతున్న మహాలక్ష్మి అమ్మవారి పెద్దమ్మ దుర్గమ్మ ప్రతి ఆషాఢ మాసంలో ముదిరాజు సంబంధించిన కులదైవమైన పెద్దమ్మ గారి కానీ దుర్గమ్మ గారికి బోనాల సమర్పణ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆ గ్రామ ఈ యొక్క క్రీడా సంఘ పెద్దవాసుల ఆహ్వానం మేరకు మిత్రులు కౌన్సిలర్లు కుల పెద్దలు అందరి సమక్షంలోనే అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ప్రతి ఆషాఢ మాసంలో రైతాంగం కానీ అన్ని కులాలకు సంబంధించిన వృత్తులకు సంబంధించిన కానీ ఈ ప్రాంత పట్టణ ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషంగా ఉండి మా గ్రామ దేవత అయిన అమ్మవారు మీకు ప్రతి సంవత్సరం యథావిధిగా మొక్కులు చెల్లించుకొని బోనాలు చేస్తున్నాం. మాకు మా కుటుంబాలు ఆరోగ్యంగా ఉంచి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు భాగంగా ఈరోజు వేములవాడ పట్టణంలో ముదిరాజ్ కుల బాంధవుల ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున బోనాలు మరి పెద్దమ్మ తల్లికి అదేవిధంగా కనకదుర్గ అమ్మవారికి మరి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల బాంధవుల పిలుపు మేరకు ఈరోజు అమ్మవార్లను దర్శించడం జరిగింది. మరి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం అంటే మరొక పెద్ద పండుగ బోనాల పండుగ. ఆ బోనాల పండుగలో మరి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మరి పొద్దున్నే ఉదయాన్నే లేచి మరి ఇల్లు చాకిరి అంతా క్లీన్ చేసుకుని మరి అమ్మవారికి బోనాన్ని సమర్పించడం జరుగుతుంది. మరి అమ్మవారిని మొక్కేది ఏమనగా మరి అమ్మవారు మరి మా పాడి పంటలను మా పిల్ల చెల్లెలను చల్లగుంచాలి దేవత. మరి అదేవిధంగా మా కులవృత్తి మరి ముదిరాజు కుల బాంధవులు మరి చెట్టుకు పుట్టకు గుట్టకు ఓడిన క్రమంలో మరి అక్కడ కూడా ఎలాంటి ఆపద జరగద్దు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కోర్టు ఎదుట న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన చేపట్టారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ మాజీ క్యాషియర్పై జరిగిన దాడిని ఖండిస్తూ వేములవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు కటకం జనార్దన్, న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, నేరెళ్ల తిరుమల్ గౌడ్, పొత్తూరు అనిల్ కుమార్, గుడిసె సదానందం, కిషోర్రావు పాల్గొన్నారు. సిటీ కోర్టు లోపల మరి ఏదైతే మాజీ కోశాధికారి పి నారాయణ గారిని కిడ్నాప్ చేసి మరి వారిని తీవ్రంగా హింసించడం జరిగింది. మరి అట్టి విషయానికి నిరసనగా ఈరోజు వేములవాడ బార్ అసోసియేషన్ మరి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నాం. అంతేకాకుండా న్యాయవాదులందరూ విధులను బహిష్కరించడం జరిగింది. కాబట్టి ఇలాంటి చర్యలు ముందు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకోవాలని, మరి అడ్వకేట్ల రక్షణ కొరకు న్యాయవాదుల యాక్ట్ తీసుకురావాలని మరి ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాం. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని లక్ష్మీ వీధిలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి బోనాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పెద్దమ్మ తల్లి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నారు. ఆయన వెంట ముదిరాజ్ సంఘం సభ్యులు, కార్యకర్తలున్నారు. వేములవాడ పట్టణంలో తమ కులదేవైనటువంటి పెద్దమ్మ తల్లికి ప్రతి ఏటా ఆనవాయితీగా బోనాలు సమర్పించే కార్యక్రమాన్ని ముదిరాజ్ సోదరులు చేస్తున్న సందర్భంలో వారి ఆహ్వానం మేరకు వచ్చి మహాలక్ష్మి అమ్మవారిని, పెద్దమ్మ తల్లిని, దుర్గమ్మ తల్లిని కూడా దర్శించుకోవడం జరిగింది. ఎలాంటి కీడు రాకుండా చూడు తల్లిని అమ్మవారికి బోనాలు సమర్పించడం మన హైందవ సంస్కృతిలో ఆనవాయితీగా వస్తున్న సందర్భంలో ఆయా కుల దేవతలకు, గ్రామ దేవతలకు ప్రతి ఏటా కూడా ప్రతినిత్యం కూడా పూజా విధానాలు, పూజా నైవేద్యాలు చేస్తూ లోక కళ్యాణం జరగాలని, పిల్ల పాప బాగుండాలని, పంటలు బాగా పండాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అశ్వతో ఆయుర్తో ముందుకు సాగాలని మన గ్రామ దేవతలకు, కుల దేవతలకు మరి వేడుకోవడము. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Back to news. ప్రధాని మోడీ పాలనతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్. 11 ఏళ్ల బీజేపీ పాలనలో దేశాన్ని 4వ ఆర్థిక శక్తిగా నిలబెట్టారని కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో బీజేపీ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో బీజేపీ మండల అధ్యక్షులు వేణు ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ హాజరై మాట్లాడారు. దేశంలోని కోట్లాది ప్రజలకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేసిన ఘనత ప్రధాని మోడీకే దక్కిందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదలకు ఇండ్లు నిర్మించి ఇచ్చారని గుర్తు చేశారు. కిసాన్ సమ్మాన్, ఫసల్ బీమా వంటి పథకాలతో రైతులను ఆదుకున్నట్టు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పడాల గణేష్, బాలకిషన్ రావు, గండి శ్రీనివాస్, అల్లూరి అశోక్ రెడ్డి, నేవూరి కిషన్ పాల్గొన్నారు. ఇందిరా మిల్లాని కాదు, అది భారతీయ జనతా పార్టీ ఇస్తున్న ఇల్లు. ఇది ప్రజలందరూ గుర్తించారు. రోడ్డు విషయం, సిసి రోడ్లు అయితేనేమి, సెంట్రల్ లైటింగ్ అయితేనేమి, ప్రతి స్కీమ్ లో సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ డబ్బులు ఉన్నాయని చెప్పేసి అంటుంది. నరేంద్ర మోడీ గారు మరి గత 11 సంవత్సరాలుగా ఈ భారతదేశాన్ని మరి ప్రపంచ స్థాయిలో ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళిండు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి ఏ రకంగా సంక్షేమ ఫలాలు కిందికి రావడానికి ప్రయత్నం చేస్తూ అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నటువంటి కార్యక్రమాన్ని 11 సంవత్సరాల సంకల్ప యాత్రను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కొరకే ఈ సంకల్ప యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. సోదరులారా, దయచేసి మనందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి మీరే కాకుండా మిగతా వాళ్ళని కూడా అందరికీ
గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఇంటింటికి గుడిసెకు మోడీ గారు చేస్తున్నటువంటి 11 సంవత్సరాలు చేసినటువంటి కార్యక్రమాలన్నింటి వాళ్ళకు వివరించే బాధ్యత కూడా మనందరిపైన ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో బీజేపీ మండల అధ్యక్షులు సౌళ్ల క్రాంతి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంజిత్ మోహన్ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లే దిశలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మట్టా వెంకటేశ్వరరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జి కరెట్ల మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బాదా నరేష్, కిషన్ మూర్తి పాల్గొన్నారు. 11 సంవత్సరాలు మోదీ గారి యొక్క సుపరిపాలనను విజయవంతంగా పూర్తి చేసుకొని దేశంలో ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వాలు ఏవి కూడా చేయని అసాధ్యమైనటువంటి పనులను సాధ్యం చేసి చూపిస్తున్నారు. ఈరోజు ప్రపంచానికే దిక్సూచిగా భారతదేశం నిలవబోతా ఉన్నది. మరి ఇందాక అన్నగారు చెప్పినట్టు పెద్దలు వారు చెప్పిన విషయాలన్నీ కూడా మన 11 సంవత్సరాల మోదీ ప్రభుత్వం సాధించిన ఘనత, సాధించిన విజయాలు. మరి ఈరోజు ఒక్క రంగంలోనే కాదు, 14-15 రంగాలలో ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలలో మిగతా దేశాలతో పోటీ పడుతూ ఉన్నది. దానికి ఏమాత్రం సందేహం లేదు. 2047 అనే విజన్తో కూడా 2047వ సంవత్సరంలో ప్రపంచం మొత్తానికి అగ్రగామి దేశంగా భారతదేశం ఉండబోతుంది. ఇది కేవలం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో. దేశ భద్రత విషయంలో కూడా ఎక్కడా రాజీ పడకుండా ఒకప్పుడు పాకిస్తాన్ మనల్ని కవ్వింపు చర్యలు చేస్తే మనము ఊరికే ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు రావడం జరిగిందో అప్పుడు భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటేనే పాకిస్తాన్ గదగద వనకే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ విధంగా ఇటు అభివృద్ధి కార్యక్రమంలో కానీ, అటు దేశ రక్షణ విషయంలో కానీ, ఇటు మనకు కొన్ని ఏళ్ల కళ అయిన రామ మందిర నిర్మాణాన్ని కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనము చేసిన వాగ్దానాలన్నింటినీ క్రమంగా నెరవేర్చుకుంటూ భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక అత్యుత్తమైన దేశంగా, అభివృద్ధి దేశంగా ఈరోజు మనం చూసగలుగుతున్నామంటే అది ఒక నరేంద్ర మోడీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీతోటే సాధ్యమైంది. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి మొదటి వర్ధంతిని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రూపాదేవి జ్ఞాపకార్థం వాటర్ కూలర్లు అందజేశారు. తడగొండలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కూస రవీందర్, మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమరెడ్డి, మహేష్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీమతి మేడిపల్లి రూపాదేవి గారి వర్ధంతి సందర్భంగా బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వారి జ్ఞాపకార్థంగా, ఆమె ఒక ఉపాధ్యాయురాలు కాబట్టి ఇది ఒక విద్యా సంస్థ, ఇక్కడ బాలికలు ఉన్నారు, వారి స్మారకార్థం ఈ పాఠశాలకు వాటర్ కూలర్ ప్రజెంట్ చేయడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన రోజు, కానీ వారు ఒక ఉపాధ్యాయురాలుగా వారి ఆరాధించాలని, వారి పిల్లలు ఉజ్వల భవిష్యత్తుతో ఆమె కోరుకున్నటువంటి కళలు సాకారం చెంది ఎమ్మెల్యే గారి యొక్క మనోధైర్యంతో వారి పిల్లలు, వారి భవిష్యత్తు మరింత ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని రామంచ, ఉల్లంపల్లి గ్రామాల్లో తహసీల్దార్ రమేష్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ 2 గ్రామాలలో కలిసి 320 దరఖాస్తులు వచ్చినట్టు తహసీల్దార్ తెలిపారు. రైతులు, ప్రజలకు ఎలాంటి భూ సమస్యలు ఉన్నా రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. స్వీకరించిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో విచారించి పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ స్వరూపారాణి, ఆర్ఐ తారాదేవి, అరుణ్, వినీత, సతీష్ తో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. పాత పాస్బుక్ తీసుకొస్తే అందులో ఏం తక్కువ ఉన్నా కానీ చూసి ఎక్కిస్తారు. అట్లా పాతది లేదా మరి? పాత బ్యాంకులోకి వెళ్ళి తేవాలి. జిరాక్స్లు ఉంటాయి కదా, జిరాక్స్
కాదన్న మాకు కొత్త వచ్చింది కదా పాస్బుక్లు ఒకటి ఫస్ట్ ఏమో పాతది ఉండే పాతది పెట్టి బ్యాంకు లోన్ తీసుకున్నాం. అయితే ఇప్పుడు మళ్ళా కేసీఆర్ వచ్చినాక కొత్తగా వచ్చినాయి కదా, కొత్తగా వచ్చినప్పుడు మళ్ళీ అది తెమ్మంటే అది తీసుకుంటే పెట్టినాం. అది పెట్టే వల్ల ఇప్పుడు పాత పాస్బుక్ వెళ్ళేసుకోవాలి. ఇప్పుడు ఆ పాస్బుక్ అడిగితే ఏమైనా తక్కువ ఉంటే అలాగెళ్ళి లెక్కిస్తామని అలా అంటారు. సకాలంలో వర్షాలు కురవాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శివలింగాన్ని జలదిగ్బంధం చేశారు. అనంతరం వీధుల్లో కప్పతల్లి ఆటలు ఆడారు. జలాభిషేకం చేసిన నీరు గర్భాలయం నుండి బయటకు వెళ్లకుండా ద్వారం వద్ద మట్టితో కట్టును కట్టారు. దీంతో అభిషేకం చేసిన నీరు గర్భాలయంలోనే నిలిచిపోయింది. ఈ విధంగా శివలింగం పూర్తిగా మునిగే వరకు జలాభిషేకం చేసి వర్షాలు సమృద్ధిగా కురసేలా చూడాలని భగవంతుణ్ణి వేడుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని వీధుల్లో తిరుగుతూ కప్పతల్లి ఆటలు ఆడారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సాయిబాబా దేవాలయంలో 16వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు లక్ష్మణ్ శర్మ, రమేష్ శర్మ, చంద్రశేఖర శర్మ ఆధ్వర్యంలో ఆలయంలో గణపతి పూజ, హోమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. సాయిబాబా పల్లకీ సేవలో పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. సుల్తానాబాద్లోని స్వప్న కాలనీలో అతి సుందరంగా నిర్మించబడి ఉండి కొలువై ఉన్న మహాగణపతి దత్తాత్రేయ స్వామి సహితంగా సాయినాథ దేవాలయ 16వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా ఈరోజు ఆ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. దానిలో కమిటీ సభ్యులందరూ అలాగే భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహణ చేయడం జరుగుతుంది. దానిలో గణపతి పూజతోటి ప్రారంభం చేసుకొని దేవతారాధన అలాగే వార్షికోత్సవంగా హవనాది కార్యక్రమములు అలాగే సాయినాథునికి విశేషంగా ఫల పంచామృతాభిషేక కార్యక్రమాన్ని నిర్వహణ చేయడం జరుగుతుంది. దానిలో అత్యద్భుతంగా ఈ దేవాలయానికి 16 సంవత్సరాల నుండి వచ్చిన ప్రతి భక్తునికి కూడా అనేక రకముల ఏదైతే ఆ భగవంతుని కోరుకొని ఉంటాడో ధర్మమైన కోరికలన్నీ కూడా ఆ భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు. అలాగే మాజీ మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ సెక్రటరీ గజ్జల కాంతం చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వారు మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ తెలంగాణకు యూత్ ఐకాన్ ని, హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేసిన గొప్ప వ్యక్తి అని గుర్తు చేశారు. తల్లి లాంటి మహిళల పట్ల అర్థం లేని ఆరోపణలు చేయడం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. గజ్జల కాంతం ప్రజా సంఘాల పేరుతో బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు విజయ్, జోగిని శంకర్, సిరిగిరి రామచందర్, కుమ్మరి శ్రీనివాస్, మాజీ సర్పంచులు పాల్గొన్నారు. కాంతమనే కాంగ్రెస్ నాయకుడు ప్రజా సంఘాల చైర్మన్ అని చెప్పుకుంటూ గతంలో మరి ఆయన బతికింది. మరి ఇప్పుడు కేటీఆర్ మీద అనరాని భాషతో ఇష్టం ఉన్న పదజాలంతో కేటీఆర్ ను మాట్లాడడం జరిగింది. ఆ మాటలను వేములవాడ బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి కేటీఆర్ గారు ఒక యువతకు రోల్ మోడల్. మరి తెలంగాణను ఐటీ రంగంలో కావచ్చు, హైదరాబాద్ అభివృద్ధి రంగంలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి యువత సేవా కార్యక్రమంలో కావచ్చు, మరి ఆయన చేసిన సేవలు ఒక ప్రజాప్రతినిధిగా అన్నాడు తెలంగాణ ఉద్యమంలో కానీ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంలో కానీ ఆయన చేసిన అభివృద్ధి ఈ ప్రపంచానికి తెలుసు. ముఖ్యంగా మరి అలాంటి లీడర్ పై గజ్జల కాంతం అనే వ్యక్తి ఇష్టానుసారంగా మరి 2001 నుంచి ఏం జరిగిందని మాట్లాడుతూ ఉన్నాడు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లాకు చెందిన ఓ కళాకారుడు అద్భుత ప్రతిభను కనబర్చాడు. గుండు పిన్నుపై ఒంటికాలుతో నిల్చున్న నటరాజు బ్యాలెన్సింగ్ యోగా ఆసనంలో మహిళా విగ్రహాన్ని తయారు చేశాడు. ఇందుకోసం సుమారు 10 గంటల సమయం పట్టినట్టు కళాకారులు డాక్టర్ గుర్రం దయాకర్ తెలిపారు. యోగాపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కళాకృతులు తీర్చిదిద్దినట్టు ఆయన చెప్పారు. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి మైక్రో ఆర్టిస్ట్ వర్క్ చేస్తున్నాను.
అలాగే ప్రతి సంవత్సరం మన ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా నేను ఒక ప్రత్యేకమైన విగ్రహాన్ని తయారు చేస్తాను. లాస్ట్ టైం నేను సూది మొనపై ఒక మహిళ నిల్చొని యోగా చేస్తున్నట్టు తయారు చేశాను బంగారంతో. మరి ఈసారి గుండు పిన్నుపై ఒక మహిళ, ఆమె ఒక కాలు పైకి లాబట్టి అలాగే ఇంకో చేత్తో నా కాళ్ళు పట్టుకున్నట్టు, యోగాలో ఇది ఒక కఠినమైన ఆసనం, దాన్ని చేస్తున్నట్టు ఇక్కడ గుండు పిన్నుపై తయారు చేశాను. మరి దీన్ని తయారు చేయటకు నాకు దాదాపు 10 గంటల సమయం పట్టింది. మరి దీన్ని నేను పెన్సిల్, నైలాన్ కలర్స్ అలాగే ఇతర పదార్థాలు వాడి దీన్ని తయారు చేశాను. మరి ప్రతి ఒక్కరికి యోగా అనేది కంపల్సరీ చేయాల్సిన పని. యోగా వల్ల మన ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. అలాగే ఎలాంటి సమస్యలను అధిగమించడానికి యోగా అనేది ఒక చక్కటి మార్గం మనకు. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లిలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రూపాదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బూరుగుపల్లి ప్రభుత్వ పాఠశాలకు ఆమె జ్ఞాపకార్థం వాటర్ కూలర్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం అంజయ్య, బైరిశెట్టి సంపత్, దూలం ఆంజనేయులు గౌడ్, గడ్డం జానీ, బత్తిని విజయ్, తిరుపతి పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి. వార్డుల్లో జగిత్యాల ఎమ్మెల్యే పర్యటన. రాజన్న ఆలయంలో రేవతి నక్షత్ర పూజలు. స్వామివారిని దర్శించుకున్న స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్. పెద్దపల్లి జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన. బాధిత కుటుంబానికి పరామర్శ. క్రీడలను ప్రోత్సహించడమే లక్ష్యం. స్టేడియం స్థలాన్ని పరిశీలించిన ప్రజాప్రతినిధులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ సరసిజ. This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.